ప్రధాని మోడీ, అజిత్ దోవాల్, ఎస్ జైశంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో పాకిస్తాన్ మీద దాడి జరిగింది. దాని పేరు ఆపరేషన్ సింధూర్. ఇది అందరికీ తెలిసిందే. ఇదేదో ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ పుల్వామా తర్వాత బాలాకోట్లో, యూరిలో సర్జికల్ స్ట్రైక్ అనుకుంటున్నాం. కాదు, ఇది ఆరంభం. అది చెప్పేశారు ఈరోజు ఉదయంలో ప్రధానమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్లో, త్రివిధ దళాల ప్రెస్ కాన్ఫరెన్స్లో అవర్ ఫారెన్ మినిస్టర్ మిస్త్రీ వీళ్ళందరూ చెప్పేశారు మనకి. ఇక్కడ అంతర్యం ఏంటంటే ప్రధాని భారతదేశం పాకిస్తాన్కి ఒక పెద్ద ట్రాప్ వేసేసిందండి. ఎంత పెద్ద ట్రాప్ అంటే పాకిస్తాన్ ప్రతిస్పందిస్తే ఇంకా అదే పాకిస్తాన్ అంతమే. ఎంత దారుణంగా ఉంటుందంటే పాకిస్తాన్కి 48 గంటల యుద్ధ తంత్రాన్ని ఏంటో చూపించబోతుంది. ప్రపంచానికి యుద్ధ తంత్రాన్ని ఏంటో చూపించబోతుంది. 1971లో ఇందిరాగాంధీ గారు కేవలం వారం రోజుల్లో ఈస్ట్ బెంగాల్ని డివైడ్ చేసి బంగ్లాదేశ్ అవతరణ చేసింది ఐరన్ లేడీ. మళ్ళీ అలాంటి భారత యుద్ధ తంత్రాన్ని మళ్ళీ ప్రపంచం చూడబోతుందా అంటే చూడబోతుందని చెప్పగలం. ఎందుకంటే పాకిస్తాన్ని ప్రతిస్పందించకుండా పాకిస్తాన్ ఉండలేదు. పాకిస్తాన్ రెచ్చగొట్టేశాం. పాకిస్తాన్ ఆర్మీ రెచ్చిపోతుంది, పాకిస్తాన్ ప్రజలు రెచ్చిపోతున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వం రెచ్చిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు మొదలు పెట్టలేదనుకోండి, ప్రతిస్పందించలేదనుకోండి భారతదేశానికి, దాన్ని అసలు పాకిస్తాన్ ప్రజలు పరిగణించరు ఆర్మీ కింద. ప్రభుత్వాన్ని కూడా పరిగణించారు. నాయకులు తమ అస్తిత్వానికి, ఆర్మీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతిస్పందించవలసిందే. ఇట్ షుడ్ రెస్పాండ్ టు ద ఇండియాస్ లాస్ట్ నైట్ సర్జికల్ స్ట్రైక్ అండి. ఏది? అది ఆపరేషన్ సింధూర్. ఒకవేళ అది ప్రతిస్పందిస్తే వచ్చే 48 గంటలు తీవ్రమైన యుద్ధం ఉండబోతుంది. పాకిస్తాన్ ముక్కల చెక్కలు అవ్వబోతుంది. దానికోసం భారతదేశం 48 గంటల యుద్ధ తంత్రాన్ని, వ్యూహాన్ని రచించి పెట్టుకుంది. మీకు అది ఎలా ఉంటుందో చూడండి. పాకిస్తాన్ని అంతం చేసే యుద్ధ తంత్రాన్ని మనం పెట్టామన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఇది పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ శక్తిని నిర్వీర్యం చేయడం ఫస్ట్. పాకిస్తాన్ శక్తి ఏంటి? అణ్వాయుధాలు. 170 అణ్వాయుధాలు. వాటికి పని చెప్పకూడదు. ఎందుకంటే మనం కూడా ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది. ప్రపంచమే పని చెప్పదు. ఈ అణ్వాయుధాలకి పని చెప్పకుండా పాకిస్తాన్ని ఎలా డివైడ్ అవ్వాలి అంటే సింపుల్ అనమాట. పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ని ఫస్ట్ స్వతంత్ర దేశం కింద ప్రకటించుకోవడానికి అంత ప్రాతిపదిక అయిపోయింది. వాళ్ళు ప్రకటించుకోగానే పాకిస్తాన్ అంతర్యుద్ధం మొదలైపోతుంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ తాలిబాన్ అక్కడ నుంచి అటాక్ చేస్తుంది. అక్కడ నుంచి అటాక్ చేయగానే మనం పీఓకే దగ్గరకు కూడా ఇంకా వెళ్ళం. మనం అసలు యుద్ధ సన్నద్ధత పెట్టం. మనం అటాకులు చేస్తూ ఉంటారు మన ఎయిర్ ఫోర్స్, అంతే. మన ఎయిర్ ఫోర్స్, నేవీ. ఇక్కడ మన ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తా అంటే నేవల్ బ్లాకేడ్ చేసేస్తండి. నేవల్ బ్లాకేడ్ అంటారు దాన్ని. ఈ నేవల్ బ్లాకేడ్ ఏంటంటే ఇది మొత్తం ఈ పాకిస్తాన్ 1040 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని నేవల్ బ్లాకేడ్ చేస్తా ఇక్కడ అరేబియన్ సీలో, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర. ఇది చేస్తే ఇంకా పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండవు, దానికి ఎగుమతులు దిగుమతులు ఉండవు. పాకిస్తాన్ నేవీ అంతా ఇక్కడ చిక్కుబడిపోద్ది. దాని రక్షణకి ఇక్కడ చైనా రావాలన్నమాట. ఇప్పుడు ఈ చైనా వస్తుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో చైనా దాని రక్షణ రంగానికి వచ్చేస్తాయి. కానీ అప్పుడే మన నేవీ చాలా శక్తివంతం. ఇక్కడ బ్లాకేడ్ చేసినా ఇంకా అయిపోదు. ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ విక్రమాదిత్య ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈస్టర్న్ నేవల్ కమాండ్లో, వైజాగ్లో. ఇవెళ్ళి ఏం చేస్తాయి అంటే ఇది ఎప్పుడైతే దీన్ని బ్లాకేడ్ చేస్తుందో ఈ మలక్కా స్ట్రైట్ను కూడా బ్లాకేడ్ చేస్తారు. ఈ మలక్కా, సుమిత్ర, ఈ ఐలాండ్ల మధ్య ఉంది మలక్కా స్ట్రైట్ అండి. ఇది ఎంత శక్తివంతమైతే మన పీకులో ఈ గాలి ఉంటుంది చూడండి మెడలో, అలాంటిది. చైనా 85% పెట్రోలియం ఇక్కడ నుంచి వెళ్ళద్ది. దీన్ని ఎప్పుడైతే బ్లాకేడ్ చేస్తే చైనాకి ఆయిల్ ఆగిపోద్ది. కాబట్టి చైనా అనవసరంగా రిస్క్ తీసుకోదు. చైనాలో ఆల్రెడీ సివిల్ వార్ జరుగుతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం. చైనా పాకిస్తాన్ రక్షణకి రాలేదు. కాకపోతే మేము వస్తున్నాం, కంటి తుడుపుగా ఏదోటి చేస్తుంది కదా, అందుకే దానికి ముందే చెక్ పెట్టేస్తాం. ఎక్కడ దీన్ని బ్లాకేడ్ చేస్తాం? యుఎస్ సహకారం, మన సహకారంతో. ఇది ఏ దేశం సహకారం లేకుండా ఇక్కడ చైనాని, పాకిస్తాన్ని చెక్మేట్ పెట్టే అంత శక్తి మన నేవీకి ఉంది. ఐఎన్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ రెండు న్యూక్లియర్ సబ్మెరైన్, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిగాటోటి. అక్కడ నుంచి సింధు దుర్గాన్ని చైనా నుంచి, రష్యా నుంచి ఒకటి తెచ్చుకున్నాం. ఇవన్నీ చైనాని, పాకిస్తాన్ని, మొత్తం ఇండియన్ ఓషన్ అంతటిని అలా పెట్టేస్తాం. పాకిస్తాన్ గుక్క తిప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు బలూచిస్తాన్ ఇండిపెండెంట్ రాజ్యంగా ప్రకటించేసుకుంటుంది, అంతే. పంజాబ్, సింధులు అంతర్యుద్ధం, చైనాలో ప్రజల్లో తిరుగుబాటు, నీళ్లు లేవు. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తాం? అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాల ప్రయోగ వాహకాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో చూడండి. ఈ అణ్వాయుధాలు, పాకిస్తాన్ అణ్వాయుధాలు సామాన్యమైనవి కావు. వాటిని ఎదుర్కోవడమే భారతదేశానికి కష్టం.
కానీ 48 గంటల్లో దాన్ని ఎదిరించాలి. ఎలా అంటే ఈ S-400 సిస్టమ్. దీన్ని పాకిస్తాన్ బోర్డర్ దగ్గరలో 2 బ్యాటరీస్ని మోహరించారు. ఏ మిస్సైల్ కానీ వాళ్ళకున్న మిసైలు షహీన్ అని, ఓకే, అబ్దాలి అని, నాసర్ అని ఈ మిస్సైల్స్ ప్రయోగాలు ఇచ్చినా కుదరదు. F-16 బాంబర్స్ ద్వారా అణ్వాయుధాలు వేయాలి. అవి దాటి రాలేవి. S-400 సిస్టమ్ అనేది ఒక పెద్ద షీల్డ్ అనమాట. దీన్ని దాటి ఒక్క అణ్వాయుధం కూడా మనకు రాదు. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ సహకారం భారతదేశానికి స్పష్టంగా ఉంది. రష్యా సహకారం మీకు తెలుసు. ముఖ్యంగా ఇజ్రాయెల్ నమ్మిన బంటు అనమాట. 1962 యుద్ధం, అన్ని యుద్ధాల్లో మీరు చూశారు. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఏంటంటే రంగంలో దిగి అణ్వాయుధాలని నిర్వీర్యం. ఎప్పుడు అమెరికా ఎప్పుడు అలా ఉంటుంది అనమాట. అమెరికాకి భయం ఏంటంటే మనకు సహకారం చేయదు, మనం నమ్మనవసరం లే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సహకారం చేస్తే ట్రంప్ అని నమ్మలేం. కానీ అమెరికాకు ఒక అవసరం ఉంది. అదేంటంటే ఈ అణ్వాయుధాలు తీవ్రవాదుల చేతిలోకి వెళ్లకుండా కాపాడవలసిన అవసరం ఉంది. అమెరికా పోలీస్ పాత్ర అది. వెంటనే అణ్వాయుధాలు ఇజ్రాయెల్ సహకారంతో అణ్వాయుధాలు ఎక్కడున్నాయో పట్టుకుంటే దానికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటికీ ఇజ్రాయెల్కి అమెరికా దగ్గర పాక్ అణ్వాయుధాలు ఎక్కడ దానికి ఉంది. కాబట్టి అణ్వాయుధాలని టేక్ ఓవర్ చేసుకుంటే అమెరికా, ఇజ్రాయెల్. ఎందుకంటే ఈ అణ్వాయుధం తీవ్రవాదులకు వెళ్తే భారతదేశం మీద ఎంతైతే డేంజర్ ఉందో వాళ్ళు ఇస్లామిక్ బాంబు కింద ఇజ్రాయెల్ మీద వేస్తారు వాళ్ళు. అందుకే ఇరాన్ అణ్వాయుధాల దేశం అవనేవద్దు, మీకు చూసుకోండి. వెంటనే ఇజ్రాయిల్ అమెరికా రంగంలో దిగి ఇలా అణ్వాయుధాలు తీసుకుంటే, లేకపోతే తీవ్రవాదుల చేతులకు వెళ్తే అమెరికాకి, ఇజ్రాయెల్కే ప్రమాదం, మనకెంత ప్రమాదం. సో అణ్వాయుధాలు అక్కడ వచ్చేస్తాయి. వెంటనే చైనా ఇప్పుడు రాలేదు కాబట్టి వాళ్ళకి సహకారం. ఇంకా చైనా, ఇంకో టర్కీ, నాటో దేశం, బ్రిటన్, ఫ్రాన్స్ చెప్తే ఒరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. టర్కీ ఏదో ఒక లిమిటేషన్స్ ఉంటాయి అంతే. ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్లు ఇవన్నీ వీటితో గొడవలు ఆడుతున్నాయి, చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఓఐసీ కంట్రీసే నిన్న రాత్రి ఏదో స్టేట్మెంట్ ఇస్తే మాట వరుసకు అంతే. యుద్ధ సన్నద్ధత వస్తే ఎప్పుడూ రావు. 71 యుద్ధంలో వచ్చినాయా? 65 యుద్ధంలో ఏమన్నా ఓఐసీ కంట్రీలు, ఇస్లామిక్ కంట్రీ దీని సహకారానికి వచ్చినాయా? 47లో వచ్చినాయా? ఇప్పుడు రావు అవి. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాద దేశం అనేది. అయినా భారతదేశంతో దెబ్బలాట పెట్టుకునే పరిస్థితులు ఆ దేశాలు ఏమీ లేవు. ఓకేనా? ఈ విధంగా మిత్రులు దాని దగ్గరికి రారు, అణ్వాయుధాలు దాని దగ్గరికి వెళ్తాయి. ఒకవేళ అణ్వాయుధాలు వేసిరమ్మని S-400 సిస్టమ్ ఆపుకుంటుంది. ఇదే ఏప్రిల్ 22వ తారీఖు నుండి భారతదేశం సన్నద్ధమైంది. ఈరోజు ఆపరేషన్ డిజర్ట్లో ఆపరేషన్ చేస్తుంది ఈ బార్డర్ వెంబడి. అంత సంసిద్ధత, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. తర్వాత భారతదేశం PQ అని, MQ-9 అని అమెరికా నుంచి అద్భుతమైన ఇవి తెచ్చేసింది. ఇవి అద్భుతమైన డ్రోన్స్ తెచ్చింది. ఆ డ్రోన్స్ ఎప్పుడూ నిఘా పెట్టేస్తాయి. భారతదేశానికి ఒక అద్భుతమైన శాటిలైట్ సిస్టమ్ ఒకటి ఉందండి. ఆ శాటిలైట్ సిస్టమ్ ఉంది, యాంటీ శాటిలైట్ సిస్టమ్. అమెరికా, పాకిస్తాన్ శాటిలైట్లన్నీ ఏదైనా ఉన్నా పేలిపోతాయి. మొన్నే డాగ్ ఫైటింగ్ కూడా చేశారు అక్కడ. సో ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడ పాకిస్తాన్ని దిగ్బంధం చేసి పడేసాం. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, 7 లక్షల ఆర్మీ ఉంది. సో ఈ విధంగా అష్ట దిగ్బంధనం. పాకిస్తాన్లో శత్రువులందరూ యాక్టివేట్ అయ్యారు. సో ఈ విధంగా సింధు నది నీళ్లు లేవు, పాకిస్తాన్లో ఐక్యత లేదు. సో దిస్ ఈజ్ వాట్ ది రైట్ టైం. ఈ విధంగా కేవలం 48 గంటల్లో పాకిస్తాన్ డివైడ్ అవ్వడానికి ట్రాప్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ ది ట్రాప్ అండి. సో పాకిస్తాన్ ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించకపోయినా భారతదేశం రెచ్చగొడుతుంది. భారతదేశం రెచ్చగొడితే ఆ ట్రాప్లో, ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టారు పహల్గాంలో, కానీ మనం చాలా సంయమనంతో చేశాం. చాలా ఆవేశంలో శాంతియుతంగా ఆలోచించాం, బుర్ర పెట్టి ఆలోచించాం, రెచ్చిపోలే. ఇప్పుడు పాకిస్తాన్ కోర్టులో బాలేసాం, అది రెస్పాండ్ అవ్వాల్సిందే. అది రెచ్చిపోతే భారతదేశ ట్రాప్లో, అజిత్ దోవాల్, మోడీ ట్రాప్లో పడిపోయినట్టే, అంతర్జాతీయ సమాజం ట్రాప్లో పడిపోయినట్టే. ఈ విధంగా పాకిస్తాన్ యుద్ధ తంత్రం అంటే కేవలం 48 గంటల వ్యవధిలో పాకిస్తాన్ శక్తివంతమైన అణ్వాయుధాలు వెళ్ళిపోతాయి. వాళ్ళ యొక్క ఆర్మీ కూడా నిర్వీర్యం అయిపోద్ది. ఎందుకంటే సింధు, పంజాబ్ ఆర్మీలు కొట్టుకుంటున్నాయి, మునీరు వర్గాలు. ఆ వర్గాలు డివైడ్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా పాకిస్తాన్ అంతానికి స్కెచ్ గీసి పెట్టారు అజిత్ దోవాల్, మోడీ గారు. అది భారత యుద్ధ తంత్రం, సామ దాన భేద దండో, ఈ దండోపాయం టైం వచ్చేసింది. ఎందుకంటే ఎన్ని రోజులు మనం తట్టుకోవాలి, ఎన్ని రోజులు ఉగ్రవాదాన్ని తట్టుకోవాలి. డైరెక్ట్గా యుద్ధం చేయదు, దానికి శక్తి లేదు, అది తెలుసు. ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్, ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం. ఈ క్రాస్ బార్డర్ ఎప్పుడు వెనకాల పొడి చేస్తున్న మనకు లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచంలో శక్తివంతమైన దేశం అవ్వాలి, ఆ విధంగా పెడుతుంది. పాకిస్తాన్ మిస్సైల్ ఫోర్సెస్, అణ్వాయుధాలన్నీ నిర్వీర్యం. పాకిస్తాన్ వచ్చే 48 గంటలు అంటే పాకిస్తాన్ ప్రతిస్పందిస్తే 48 గంటల్లో మనం చేసే యుద్ధ తంత్రం, ఒకప్పుడు ఇందిరాగాంధీ చేసిన యుద్ధ తంత్రం. ఇజ్రాయెల్ 6 రోజుల వార్ ఒకటి ఉంటుంది, 7 దేశాలు ఓడించింది. ఆ యుద్ధ తంత్రాన్ని లెనిన్గ్రాడ్ దగ్గర రష్యా హిట్లర్ను ఓడించడానికి చేసిన ఒక యుద్ధ తంత్రాన్ని ప్రపంచంలో మళ్ళీ మనం చూడబోతున్నాం.
అది భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపుకి. ఇది సూపర్ పవర్గా నిరూపించుకోవడానికి భారతదేశం తన శక్తి, తన మజిల్ పవర్ను ప్రపంచానికి చూపించబోతుంది. ఇది మన యుద్ధ తంత్రం, ఇదేమీ నేర్పరి కాదు. ఇండియా మెత్తని పులి, మోడీ మెత్తని పులి, అజిత్ దోవల్ కూడా మెత్తని పులి. ఆర్థికమే రక్తపాతం లేని యుద్ధం, శాంతియుతమైన యుద్ధం. పోయింది తెచ్చుకుంటున్నాం. దిస్ ఈజ్ వాట్ ది 48 hours వార్ స్ట్రాటజీ ఆఫ్ ఇండియా.